హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్రలో క్లాస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనము జైనిజం గురించి, జైన మతం గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది జైన మతానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది స్ప్లిట్ ఇన్ జైనిజం. అంటే జైనిజం అనేది ఎందుకు డివైడ్ అయిపోయింది. సో డివిజన్ అనమాట, డివిజన్ ఇన్ జైనిజం. కాబట్టి జైన మతంలో ఉన్నటువంటి చీలిక గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ జైన మతం అనేది రెండు భాగాలుగా, సో ప్రధానంగా రెండు భాగాలుగా విడిపోయింది. ఎందుకు రెండు భాగాలుగా విడిపోయింది, అందులో మొదటి భాగం ఏంటి, రెండవ భాగం ఏంటి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి కాన్సెప్ట్ స్ప్లిట్ ఇన్ డివిజన్ ఆఫ్ జైనిజం. డివిజన్ ఇన్ జైనిజం అంటే స్ప్లిట్ అనమాట. స్ప్లిట్ అంటే ఏంటి? జైన మతం చీలికలు. సో అసలు జైన మతం అనేది ఎందుకు చీలిపోయింది? మామూలుగా జైన మతం అనేది రెండు భాగాలుగా డివైడ్ అయిపోయింది అనమాట. సో ఒకటి వచ్చేసి దిగంబరాసు, సో దిగంబరులు. ఇంకొక సెక్ట్ వచ్చేసి ఇందులోనే శ్వేతాంబరులు. ఇలా రెండు భాగాలుగా డివైడ్ అయింది అనమాట. జైన మతం అనేది దిగంబరులుగా, శ్వేతాంబరులుగా డివైడ్ అయింది. అసలు ఎందుకు డివైడ్ అయింది? జైన మతం అనేది ఇలా డివైడ్ అయ్యడానికి గల ప్రధాన కారణం ఏంటి? మనకి వర్తమాన మహావీరుడు చనిపోయిన తర్వాత జైన మతాన్ని ఎవరు ముందుకు నడిపించారు? ఆయన యొక్క శిష్యులైనటువంటి గణాధరులు అయితే నడిపించారనమాట. ఇక్కడ 468 BCలో చనిపోయాడు వర్తమాన మహావీరుడు. తర్వాత వాళ్ళ శిష్యులందరూ కూడా జైన మతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు లేకుండా జైన మతాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఓకే, ఈ జైన మతం అనేది క్రీస్తు శకం అంటే మనకు BC, 3rd BC, సో 300 BC అనమాట, సామాన్య శకానికి పూర్వం. ఈ టైంలో మగధ రాజ్యం అనమాట, మగధ సామ్రాజ్యం, మగధ ప్రాంతం. సో ఇప్పుడు ఉన్నటువంటి మగధ ప్రాంతం అనమాట. ఏది? మగధ. ఈ మగధ ప్రాంతంలో ఇదంతా కూడా ఎవరు పరిపాలిస్తున్నారంటే మౌర్యులు పరిపాలిస్తూ ఉంటారు. మౌర్య వంశం, మౌర్య డైనస్టీ. ఈ మౌర్య వంశంలో కూడా ఎవరంటే చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య పరిపాలిస్తున్న కాలంలో ఈ యొక్క మగధ సామ్రాజ్యంలో ఒక పెద్ద కరువు వస్తుందన్నమాట. ఫెమిన్. సో ఒక పెద్ద ఫెమిన్ అనేది వస్తుంది, కరువు వస్తుంది. సో ఈ కరువు అనేది వస్తుందన్నమాట. ఈ కరువు ఎంత పెద్ద కరువు అంటే చాలా పెద్దది. ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 12 ఏళ్ళు వస్తుందన్నమాట. కాబట్టి ఈ కరువు అనేది 12 సంవత్సరాలు, సో 12 ఇయర్స్. సో 12 ఇయర్స్ వరకు ఒక పెద్ద కరువు వస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారనమాట. ఇక్కడ చాలా జీవులు, పశుపక్ష్యాదులు అన్నీ కూడా చనిపోతాయి, సరైన ఆహారం లేక, నీరు లేక. అందువల్ల ఈ 12 సంవత్సరాల కరువుని తట్టుకుంటారు ప్రజలందరూ కూడా. ఈ టైంలో అంటే ఈ జైన మతం అంతా కూడా ఈ మగధ ప్రాంతంలోనే ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ మగధ ప్రాంతం అంతా మనకి బీహారు, ఇప్పుడున్నటువంటి బీహారు ఈ ప్రాంతాల్లో ఉంది. అక్కడే కదా వర్తమాన మహావీరుడు యొక్క ఈ చనిపోయిన ప్రాంతం, ఆయన చనిపోవడం కానీ ఆయన పుట్టిన ప్రాంతం అన్నీ ఆ పరిసర ప్రాంతాలే కదా. అందువల్ల జైన మతం అంతా కూడా అక్కడే ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని వర్గాల మధ్య విభేదాలు వచ్చాయన్నమాట. అందులో ఒక వర్గానికి నాయకత్వం వహించింది భద్రబాహు. సో ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ మొత్తం కరువు వచ్చింది, చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కరువు అనేది వస్తుంది కదా, ఇక్కడ మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, మనం అంతా కూడా సౌత్ వెళ్ళిపోదాం, దక్షిణ భారతదేశం వైపు వెళ్దాము, అక్కడ చాలా నదులు అవన్నీ ఉన్నాయి, ఆహారం పండించుకోవడానికి, పంటలు పండించుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి భూములు అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్దామని చెప్పి చెప్తాడనమాట. ఎవరు? ఈ యొక్క భద్రబాహు, ఈ కరువును తట్టుకోవడానికి. కానీ ఒక వర్గం ఇంకో వర్గం ఒప్పుకోరనమాట. సో ఇంకో వర్గం స్థూలభద్ర అని చెప్పేసి ఆయన ఇంకో లీడర్ ఉంటారు, నాయకత్వం, ఆయన ఒప్పుకోడనమాట. వీళ్ళందరూ ఎవరంటే వర్తమాన మహావీరుడి యొక్క శిష్యులు, గణాధరులు. ఇప్పుడు వర్తమాన మహావీరుడి యొక్క 6వ శిష్యుడే, 6వ గణాధరుడే ఈ భద్రబాహు. కాబట్టి ఇలా అనమాట. సో ప్రేంటే మనం చూసుకుంటే మ్యాప్లో, ఇండియా మ్యాప్లో ఇలా ఉంటుంది కదా, ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది. సో మగధ ప్రాంతం అనమాట. ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కరువు వచ్చేస్తుంది. సో కరువు రావడం వల్ల ఒక వర్గం వచ్చేసి కర్ణాటక ప్రాంతానికి వస్తారనమాట. అర్థమైందా? ఒక వర్గం వచ్చిపోతారు, ఇంకో వర్గం అక్కడే ఉంటారు. కాబట్టి కర్ణాటకలోని శ్రావణ బెలగోళ ఏ ప్రాంతానికి వస్తారంటే వాళ్ళే దిగంబరులు, శ్రావణ బెలగోళ. ఈ శ్రావణ బెలగోళకు వచ్చినటువంటి వర్గం వచ్చేసి ఎవరంటే
దిగంబరులు అనమాట. శ్రావణ బెలగోళ ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రావణ బెలగోళ ప్రాంతానికి ఒక వర్గం, జైన మతానికి సంబంధించిన ఒక వర్గం వచ్చేస్తారు. వాళ్ళ ఎవరంటే ఈ దిగంబరులు. కాబట్టి దిగంబరులకు నాయకత్వం వహించింది ఎవరంటే భద్రబాహు. సో భద్రబాహు అనే అతను ఈ దిగంబర శాఖకి నాయకత్వం వహిస్తాడు. కాబట్టి అక్కడి నుంచి ఈ మగధ ప్రాంతం నుంచి ఒక వర్గం అనమాట, కొన్ని వేల సంఖ్యలో సుమారు 15,000 మంది జైనుల వరకు ఇక్కడికి వచ్చేస్తారు. సౌత్ ఇండియా వైపు వచ్చేస్తారనమాట. ఆ వచ్చేటప్పుడు ఈ మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి ఎవరు, చంద్రగుప్త మౌర్య తన రాజ్యం మొత్తాన్ని తన కొడుకు అయినటువంటి బిందుసారుడికి అప్పగించుంటాడు. అప్పగించి ఈ భద్రబాహుతో పాటు ఆయన కూడా శ్రావణ బెలగోళ ప్రాంతానికి వస్తాడు. ఎవరు, చంద్రగుప్త మౌర్య. కాబట్టి చంద్రగుప్త మౌర్య కూడా భద్రబాహుతో కలిసి శ్రావణ బెలగోళ ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది. సో అర్థమైందా? ఇప్పుడు ఈ మగధ ప్రాంతం నుంచి కొంతమంది సౌత్కి వచ్చేసారు. వాళ్ళని ఏమన్నారంటే దిగంబరులు అన్నారు. దిగంబర శాఖ, దిగంబర సెక్ట్ అని చెప్పేసి పిలిచారనమాట. ఇప్పుడు మగధ ప్రాంతంలో ఉండిపోయారు కదా, వాళ్ళందరిని ఏమంటారంటే శ్వేతాంబరాస్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఈ శ్వేతాంబరాస్కి నాయకత్వం వహించింది ఎవరంటే స్థూలభద్ర అనే ఆయన. సో స్థూలభద్ర అనే ఆయన ఇక్కడే ఉన్నాడు అనమాట. ఆ మగధ ప్రాంతంలో నుండి ఈ శ్వేతాంబరాకి నాయకత్వం వహించాడు. దిగంబరాస్కి మాత్రం సౌత్ వైపు వెళ్ళి సెటిల్ అయిపోయారు శ్రావణ బెలగోళ. సో అందుకే శ్రావణ బెలగోళ, ఇప్పుడు గోమటేశ్వరుడి విగ్రహం ఉంది కదా, వృషభనాథుడి కుమారుడి యొక్క విగ్రహం, ఈ శ్రావణ బెలగోళ అతిపెద్ద జైన కేంద్రం అనమాట సౌత్ ఇండియాలోనే. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా జైన మతం అనేది విడిపోయింది, 2 భాగాలుగా విడిపోయింది అనమాట. 2 భాగాలుగా శ్వేతాంబరాసు దిగంబర శాఖలుగా విడిపోతుంది ఆ కరువు వల్ల. ప్రధానమైన కారణం ఏంటంటే కరువు అనమాట. మగధ సామ్రాజ్యంలో వచ్చినటువంటి అతిపెద్ద కరువే జైన మతంలో చీలికలు తీసుకొస్తుంది, దిగంబర శాఖ శ్వేతాంబర శాఖగా. కాబట్టి ఈ విధంగా జైన మతం విడిపోతుంది 2 భాగాలుగా. అయితే ఇప్పుడు ఈ సౌత్ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఏంటి, శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చారు కదా, ఈ శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు దిగంబరాస్ అంటారనమాట. ఈ దిగంబరాస్ అంటే ఎవరంటే నాయకత్వం వహించింది భద్రబాహుతో పాటు కొన్ని వేల మంది జైలు కూడా ఆయనతో వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా ఎవరంటే దిగంబర శాఖకి చెందిన వాళ్ళే అనమాట. సో అర్థమైందా? అయితే ఇప్పుడు చంద్రగుప్త మౌర్య కూడా వచ్చాడు. మౌర్య చక్రవర్తి, అప్పట్లో మౌర్య చక్రవర్తిగా ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్య కూడా వాళ్ళ కొడుకైనటువంటి బిందుసారాకి సింహాసనాన్ని అప్పగించి ఆయన కూడా వచ్చాడనమాట. ఎందుకంటే ఆయన భద్రబాహుని ఫాలో అయ్యేవాడు, జైన మతాన్ని స్వీకరించాడు ఆయన. ఎవరు, ఈ యొక్క చంద్రగుప్త మౌర్య స్వీకరించిన మతం వచ్చేసి జైన మతం. సో జైన మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఆయన సౌత్ ప్రాంతానికి భద్రబాహుతో కలిసి వచ్చాడు. ఇక్కడికి వచ్చి శ్రావణ బెలగోళలో సల్లేఖన వ్రతం తీసుకుంటాడు. సో ఏ వ్రతం అంటే సల్లేఖన, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జైన మతంలో ఒక ప్రాక్టీస్ ఉంటుంది, సల్లేఖన లేదా సంతార అంటారు. సల్లేఖన సంతార ఒకటే అనమాట. సో దీని ప్రకారం ఏంటి, ఈ దీక్ష ప్రకారము వాళ్ళు చనిపోయేంత వరకు అంటే వృద్ధాప్యంలో ఇక దేవుడికి అంకితం అయిపోతారనమాట. ధ్యానంలోనే ఉండి, మెడిటేషన్లోనే ఉండి, దేవుడి యొక్క ధ్యానంలో ఉండి చనిపోయేంత వరకు ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోరు. ఎటువంటి పానీయాలు కానీ ఆహారం తీసుకోకుండా గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని చనిపోతారు. చనిపోయేంత వరకు అలానే ఉంటారు. అంత క్రమశిక్షణగా కఠినంగా ఉంటుంది ఆ దీక్ష అనేది. ఆ దీక్షను తీసుకుంటాడు ఎవరు, ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అనమాట. అంటే జైన మతంలో చాలా పవిత్రమైనది అనమాట ఆ దీక్ష అనేది, చాలా పవిత్రమైనది. మనకి వర్తమాన మహావీరుడు కూడా ఆ దీక్ష తీసుకున్నాడు. 24వ తీర్థంకరుడు, జైన మతంలో చివరి తీర్థంకరుడు అయినటువంటి వర్తమాన మహావీరుడు కూడా అదే దీక్ష తీసుకున్నాడు కదా. కాబట్టి చంద్రగుప్త మౌర్య కూడా చనిపోయినటువంటి దీక్ష, ఆయన చనిపోయినటువంటి జైన మత దీక్ష ఏంటంటే ఈ యొక్క సల్లేఖన అనమాట. అది తీసుకొని చంద్రగుప్త మౌర్య ఎక్కడ చనిపోయాడంటే శ్రావణ బెలగోళ ప్రాంతంలోనే చనిపోతాడు. కాబట్టి మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి సౌత్ ఇండియాలో, మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కేంద్రం అనమాట. సో ఇది ప్రైమ్ సెంటర్ ఆఫ్ జైనిజం. సో ప్రైమ్ సెంటర్ అంటే దక్షిణ భారతదేశంలోనే ప్రధాన కేంద్రం వచ్చేసి జైన మతానికి శ్రావణ బెలగోళ. మరి ఉత్తర భారతదేశంలో అంటే మథుర. ఉత్తర భారతదేశంలో జైన మతానికి ప్రధాన కేంద్రం, సో జైన మతానికి ప్రధాన కేంద్రం వచ్చేసి మథుర అనమాట. మథుర అనేది ప్రైమ్ సెంటర్ ఎక్కడ, నార్త్ ఇండియాలో. సో నార్త్ ఇండియాలో ప్రధానమైనది వచ్చేసి మథుర అనమాట. దక్షిణ భారతదేశంలో అయితే శ్రావణ బెలగోళ. అర్థమైంది కదా. మథుర వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. మథుర అనేది కేవలం జైన మతానికే కాదు, ఈవెన్ హిందూ మతానికి కూడా, వృందావన్ కృష్ణుడికి సంబంధించినటువంటి
చాలా దేవాలయాలు కావచ్చు, ఆయన ఆధ్యాత్మిక ప్రదేశాలు. ఒకప్పుడు మధురా ప్రాంతంలోనే శ్రీకృష్ణ లార్డ్ కృష్ణకి సంబంధించిన కుటుంబీకులు అందరూ ఉన్నారనమాట. అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళారు. సో ద్వారకాకి వాళ్ళు వలస వెళ్ళారనమాట అప్పట్లో. అర్థమైందా? కాబట్టి మథుర అనేది ఒక రిలీజియస్ సెంటర్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ బట్ ఆల్సో ఫర్ జైనిజం. జైన మతానికి సంబంధించి కూడా ప్రధాన కేంద్రం ఉత్తర భారతదేశంలో శ్వేతాంబరాస్కి. అలానే శ్రావణ బెళగోళ అనేది దిగంబరా సెక్టు జైన మతానికి దక్షిణ భారతదేశంలో ప్రధాన కేంద్రం అనమాట. ఈ విధంగా చంద్రగుప్త మౌర్య శ్రావణ బెళగోళ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సల్లేఖన వ్రతం తీసుకొని చనిపోతాడు. ఇదనమాట. ఇది ఓవరాల్గా జైన మతంలో చీలికలు. ఎందుకు జైన మతం చీలిపోయిందో అర్థమైంది కదా, రెండు భాగాలుగా. ఒకటి దిగంబర శాఖ, శ్వేతాంబర శాఖ చీలిపోయింది. మగధాలో 12 ఏళ్ళు కరువు రావడం వల్ల. సో క్లియర్గా ఇంతవరకు. ఇప్పుడు ఈ శ్వేతాంబర శాఖకి దిగంబర శాఖకి సంబంధించి అసలు ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, సో ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం ప్రధానంగా చూద్దాం. సో దీనికి సంబంధించి ప్రధానంగా చూద్దాం. సో ఇప్పుడు ఈ జైన మతం అనేది విడిపోయింది కదా రెండు భాగాలుగా. ఏంటి? దిగంబర సెక్టు అలానే శ్వేతాంబర సెక్టుగా విడిపోయింది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి చూద్దాం. అసలు దిగంబరులు అంటే ఎవరు, శ్వేతాంబరస్ అంటే ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏమున్నాయని ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దిగంబర గురించి చూద్దాం. దిగంబర సెక్ట్, దిగంబర సెక్ట్ అనమాట. ఇదంతా కూడా జైన మతంలోనే దిగంబర శాఖ. సో దిగంబర శాఖకు సంబంధించి చూద్దాం. అసలు ఈ దిగంబర శాఖ శ్రావణ బెళగోళ ప్రాంతానికి వచ్చారు మగధ నుంచి. కాబట్టి దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే భద్రబాహు. సో భద్రబాహు అనే ఆయన దీనికి నాయకత్వం వహించాడు. కాబట్టి భద్రబాహు అనే ఆయన దీనికి నాయకత్వం వహించాడు. అంటే వీళ్ళు మగధ ప్రాంతం నుంచి శ్రావణ బెళగోళ ప్రాంతానికి వచ్చారు కదా. శ్రావణ బెళగోళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ మొత్తం ఎంతమంది వచ్చారు? 12,000 మందికి పైగా. 12,000 మంది వరకు జైనులు భద్రబాహు నాయకత్వంలో మగధ ప్రాంతం నుంచి శ్రావణ బెళగోళకు వచ్చారు. వీళ్ళందరూ దిగంబర సెక్ట్ అనమాట. వీళ్ళంతా దిగంబర శాఖకి చెందిన వాళ్ళు. దానికి నాయకత్వం వహించింది వచ్చేసి భద్రబాహు. సో క్లియరా ఇంతవరకు? అయితే దిగంబర సెక్టు జైన మతంలో చాలా కఠినమైనటువంటి దీక్ష తీసుకుంటారు దిగంబర శాఖ. వీళ్ళు ఎలా అంటే ఇక్కడ పురుషులు మెన్ అనమాట. సో మెన్ వచ్చేసి న్యూడ్గా ఉంటారు. న్యూడ్గా ఉంటారు అంటే ఎటువంటి బట్టలు ధరించరు మెన్ను, అంటే దిగంబరులుగా ఉంటారనమాట. అదే ఉమెన్, సో ఉమెన్ వచ్చేసి ఒక వైట్ క్లాత్ ధరిస్తారు. వైట్ క్లాత్ అనమాట, తెల్లని వస్త్రం. సో తెల్లని వస్త్రాన్ని ధరిస్తారు. అయితే ఈ తెల్లని వస్త్రం అనేది స్టిచ్చింగ్ చేయకూడదు అనమాట. స్టిచ్చింగ్ చేయకుండా ఉంటుంది. అంటే కుట్లు వేసి డిజైన్స్గా లేకుండా ప్లెయిన్గా ఉంటుంది. ఒక ప్లెయిన్గా ఉండే తెల్లని వస్త్రాన్ని ధరిస్తారు. సో అర్థమైందో? కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. జెంట్స్ అంటే మగవాళ్ళు మాత్రం, పురుషులు మాత్రం దిగంబరులు అనమాట. ఎటువంటి వస్త్రాలు ధరించరు దిగంబర శాఖలో. కేవలం మహిళలు మాత్రమే తెల్లని వస్త్రాన్ని ధరిస్తారనమాట. ఈ విధంగా ఉంటాయి కఠినమైనటువంటి నియమాలు, ఇటువంటి రూల్స్ అనేవి ఈ దిగంబర శాఖలో ఉంటాయన్నమాట. సో అర్థమైందా? ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ దిగంబర శాఖలో భద్రబాహు ఎవరు? భద్రబాహు వచ్చేసి 6వ గణాధరుడు. సో 6వ గణాధరుడు. గణాధరుడు అంటే ఏంటి? శిష్యుడు అనమాట, అనుచరుడు, శిష్యుడు. ఎవరికి? వర్తమాన మహావీరుడికి. సో వర్తమాన మహావీరాకి సో శిష్యుడు అనమాట, అనుచరుడు వర్తమాన మహావీరాకి. 6వ గణాధరుడు. మనం చెప్పుకున్నాం కదా, వర్తమాన మహావీరుడికి 6 మంది అనుచరులు ఉంటారు, ముఖ్యమైన అనుచరులు. అందులో 6వ వాడు ఈ యొక్క భద్రబాహు అనమాట. అంటే వర్తమాన మహావీరుడు యొక్క శిష్యుడిగా ఉన్నాడు ఆయన. అర్థమైంది ఎంతవరకు? క్లియర్ కదా? ఇలా అనమాట. ఈ విధంగా ఆయన శ్రావణ బెళగోళ ప్రాంతానికి వచ్చి ఒక కొత్త శాఖని ప్రారంభించాడు. అదే దిగంబర శాఖ అనమాట. అయితే మనం చెప్పుకున్నటువంటి పంచసిద్ధాంతాలు, పంచసూత్రాలు జైన మతంలో ఉన్నటువంటి పంచసూత్రాన్ని వీళ్ళు పాటిస్తారు. 5 సూత్రాలు, 5 సూత్రాన్ని పాటిస్తారు. అవేమే ఉన్నాయి? అహింస, ఆస్తేయ, ఇంకా ఏమన్నాయి? అసత్య, అపరిగ్రహ, నెక్స్ట్ బ్రహ్మచర్యం. సో చూడండి, ఇవన్నీ 5 అనమాట. ఈ 5 పంచసూత్రాన్ని పాటిస్తారు వీళ్ళు దిగంబర శాఖలో ఉన్నవాళ్ళు. కానీ శ్వేతాంబరం ఉండేవాళ్ళు ఫస్ట్ 4 పాటిస్తారు, బ్రహ్మచర్యం పాటించరు. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఫస్ట్ 4 అనమాట. ఫస్ట్ 4 మాత్రం ఎవరు తీసుకొచ్చారంటే పార్శ్వనాథుడు. ఎవరు తీసుకొచ్చారంటే పార్శ్వనాథుడు. సో పార్శ్వనాథుడు తీసుకొచ్చాడు. పార్శ్వనాథుడు అంటే 23వ తీర్థంకరుడు, జైన మతం 23వ తీర్థంకరుడు. సో 5వది ఇది ఎవరు తీసుకొచ్చారంటే వర్తమాన మహావీర. సో వర్తమాన
మహావీర తీసుకొచ్చారు. ఈయన ఎవరంటే 24వ తీర్థంకరుడు. సో అర్థమైందా? ఈయన 24వ తీర్థంకరుడు. కాబట్టి మొదటి 4 సూత్రాలను ఎవరు తీసుకొచ్చారంటే పార్శ్వనాథుడు తీసుకొచ్చాడు. చివరి సూత్రాన్ని వచ్చేసి నియమాన్ని వర్తమాన మహావీరుడు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే పంచసూత్రాలు మొత్తాన్ని పాటిస్తారు వీళ్ళు. దిగంబర శాఖలో ఉండేవాళ్ళు పంచసూత్రాలు, ఈ 5 సూత్రాలను కూడా పాటిస్తారనమాట. క్రమం తప్పకుండా పాటిస్తారు. ఇంకా మనం దిగంబర శాఖ నుంచి చూసుకుంటే ఇందులో సమయాలు అని చెప్పేసి ఒకటి విడిపోయారనమాట. ఇందులో మళ్ళీ సబ్సెక్టు, అంటే దీని నుంచి మళ్ళీ ఇంకో శక్తి విడిపోయిందనమాట. వాళ్ళే సమయాలు అని చెప్పేసి పిలుస్తారు, సమయాస్. సో సమయాస్ అంటే వీళ్ళు ప్రత్యేకంగా అనమాట. అంటే ఈ దిగంబర శాఖ నుంచే విడిపోయారనమాట. ఇప్పుడు ఈ దిగంబర శాఖ ఉంది కదా, ఇందులోనే ఉపశాఖ ఇది. ఈ సమయాలు అనేది ఉపశాఖ అనమాట. కాబట్టి ఇది చూసుకోండి సమయాలు. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు దిగంబర శాఖ అనేది విగ్రహారాధన చేస్తారు. జైన మతంలో విగ్రహారాధన ఉంటుంది, ఐడోల్ట్రీ ఉంటుంది అనమాట. సో ఐడోల్ట్రీ అంటే విగ్రహారాధన అంటే ఐడోల్ట్రీ అంటే విగ్రహారాధన. సో విగ్రహారాధన జైన మతంలో ఉంటుంది, విగ్రహాలను పూజిస్తారు. కానీ ఈ సెక్ట్ మాత్రం ఐడోల్ట్రీని చేయరనమాట. విగ్రహారాధనకి వ్యతిరేకం వీళ్ళు. సో వీళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకం అనమాట. కాబట్టి విగ్రహాలను పూజించరు ఎవరు? ఈ యొక్క సమయాలు. ఈ సమయాలు విగ్రహారాధన అయితే చేయరనమాట. సో అర్థమైందా? అయితే వీళ్ళకి ప్రధాన కేంద్రం ఎక్కడంటే శ్రావణ బెలగోల అని మనం చెప్పుకున్నటువంటి శ్రావణ బెలగోల. సో కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బెలగోల వీళ్ళకి ప్రధానమైనటువంటి కేంద్రం ఇప్పటికి కూడా. సో ఇప్పటికి కూడా దిగంబర శాఖకు సంబంధించి ప్రధాన కేంద్రం వచ్చేసి శ్రావణ బెలగోల. అర్థమైందా? ఇప్పటికి కూడా మీరు శ్రావణ బెలగోల ప్రాంతానికి వెళ్తే కర్ణాటక రాష్ట్రంలో అక్కడంతా కూడా జైన మతానికి సంబంధించిన ప్రధాన కేంద్రాలు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ఎప్పుడో మౌర్యుల కాలం నుంచి శ్రావణ బెలగోల డెవలప్ అయింది. శ్రావణ బెలగోల అనేది ఎప్పటి నుంచో ఉంది. అదేదో మనకి రాష్ట్రకూటుల టైంలోనో చాళుక్యుల టైంలోనో రాలేదు. ఈవెన్ చాళుక్యులు రాష్ట్రకూటుల్లో కూడా జైనులు ఉన్నారు. అందుకే కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన చాలా రాజవంశాల్లో జైన మతస్థులు ఉంటారు. అంటే జైన మతాన్ని ఆచరించారనమాట రాజులు. మనం చూసుకుంటే చాళుక్యులు కూడా చాలామంది జైన మతానికి సంబంధించి ఉన్నారు. ఇంకా మనకి అమోఘవర్షుడు రాష్ట్రకూటులకు సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, రాష్ట్రకూటాస్. సో రాష్ట్రకూటులు అప్పట్లో ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు కదా, దీనికి సంబంధించిన అమోఘవర్షుడు. సో అమోఘవర్షుడు అనమాట. ఈ అమోఘవర్షుడు చాలా పేరు మోసిన రాజు అనమాట, చాలా గొప్ప రాజు రాష్ట్రకూటుల్లోనే. ఈ అమోఘవర్షుడు కూడా జైన మతాన్ని స్వీకరించాడు అనమాట. సో జైన మతాన్ని స్వీకరించినటువంటి రాష్ట్రకూట రాజు ఎవరంటే అమోఘవర్షుడు. ఈయన కూడా శ్రావణ బెలగోల ప్రాంతాన్ని చాలా వరకు డెవలప్ చేశారు. ఇంకా కదంబులు, ఈయన చాలా రాజవంశాలు ఉన్నాయన్నమాట కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు చాలా మంది ఇక్కడ. ఇంకా మనకి దేవరాయ 2. సో దేవరాయ 1, దేవరాయ 2 కూడా ఎవరు? విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి. సో విజయనగర సామ్రాజ్యంలో కూడా, సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దేవరాయ 1, దేవరాయ 2 కూడా వీళ్ళు కూడా జైనుల కోసం సుఫారీ బజార్ అనే ఒక ప్రాంతంలో జనాలయాన్ని కూడా వీళ్ళు నిర్మించారు. అంటే జైన దేవాలయాన్ని కూడా నిర్మించారు. అంటే కర్ణాటక ప్రాంతంలో మౌర్యుల కాలం నుంచే ఈ యొక్క జైన మతం అనేది పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందింది. ఆ చుట్టుపక్కల పరివాహ ప్రాంతాలంతా కూడా జైన మతమే ఉంటుంది. స్టిల్ టుడే ఇప్పటికి కూడా చాలా పెద్ద కేంద్రం శ్రావణ బెలగోల. అక్కడ గోమటేశ్వరుని విగ్రహం ఉంటుంది. గోమటేశ్వరుడు ఎవరు? శ్రావణ బెలగోల ఉండే పెద్ద విగ్రహం ఉంటుంది, మోనోలిథిక్ స్టాట్యూ, ఒక ఏకశిలా విగ్రహం ఉంటుంది. ఆయన ఎవరంటే గోమటేశ్వరుడు. గోమటేశ్వర వాజ్ ద సన్ ఆఫ్ వృషభనాథ. గోమటేశ్వరుడు ఎవరంటే వృషభనాథుడి యొక్క కుమారుడు. వృషభనాథుడు జైన మతంలోనే మొట్టమొదటి తీర్థంకరుడు. ఆ గోమటేశ్వరుణ్ణే బాహుబలి అని కూడా పిలుస్తారు. మీకు ఇవన్నీ తెలుసు, సార్ డిస్కస్ చేసుకున్నాం కదా. కాబట్టి ఇలా అనమాట, ఈ విధంగా దిగంబర శాఖ అనేది ఉంటుంది. సో అర్థమైంది కదా దిగంబర శాఖ అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఉన్నాయి అన్నీ కూడా. సో క్లియర్ కదా ఇంతవరకు. ఇప్పుడు మనం నెక్స్ట్ శ్వేతాంబర శాఖ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దిగంబర శాఖ గురించి మనం అంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు శ్వేతాంబర శాఖ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే మగధ ప్రాంతం నుంచి కరువు తర్వాత, కరువులో దక్షిణ భారతదేశానికి శ్రావణ బెలగోలకు వచ్చిన వాళ్ళు దిగంబర శాఖ, వీళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ అక్కడ కొంతమంది ఉండిపోయారు కదా, మగధ ప్రాంతంలోనే కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే శ్వేతాంబర శాఖ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇప్పుడు శ్వేతాంబర శాఖకు సంబంధించి ఏమున్నాయి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం జైన మతంలో రెండవ శాఖ అయినటువంటి శ్వేతాంబర శాఖ, ఆల్రెడీ దిగంబర శాఖ గురించి చెప్పుకున్నాము.
శ్వేతాంబర శాఖ గురించి చూద్దాం. కాబట్టి శ్వేతాంబర సెక్ట్, శ్వేతాంబర శాఖ. సో శ్వేతాంబర శాఖ అంటే మగధ ప్రాంతంలో కరువు వచ్చిన తర్వాత కరువులో వెళ్ళిపోయిన వాళ్ళు దిగంబర శాఖ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఎవరంటే వీళ్ళంతా ఎవరు శ్వేతాంబర శాఖగా ఉన్నారనమాట. కాబట్టి శ్వేతాంబర శాఖకి ఎవరు నాయకత్వం వహించారు? సో ఎవరు నాయకత్వం వహించారంటే స్థూలభద్ర అనే ఆయన నాయకత్వం వహించాడు. స్థూలభద్ర అనే ఆయన నాయకత్వం వహించాడు అనమాట. స్థూలభద్ర అనే ఆయన. అయితే ఈ శ్వేతాంబర శాఖ అనే వాళ్ళు ఉండిపోయారు అక్కడే, మథుర యొక్క మగధ ప్రాంతంలోనే ఉండిపోయారు. కరువు వచ్చినా సరే అక్కడే ఉండిపోయారు అనమాట. వెళ్ళిపోయిన వారు మాత్రమే దిగంబర శాఖగా ఉన్నారనమాట. అయితే ఈ శ్వేతాంబర శాఖలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క నియమాలు, ఎటువంటి నియమాలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పంచసూత్రాలు అని చెప్పేసి. సో పంచసూత్రాలు ఉంటాయి, కానీ అందులో వీళ్ళు కేవలం 4 మాత్రమే పాటిస్తారు. సో మొదటి 4 అనమాట. అవేవేంటివి? 1 అహింస, ఆస్తేయ, నెక్స్ట్ అసత్య, నెక్స్ట్ అపరిగ్రహ. మనకి పంచసూత్రాలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇంకోటి ఏముంది? బ్రహ్మచర్యం. సో బ్రహ్మచర్యం, ఇలా 5 ఉన్నాయన్నమాట పంచసూత్రాలు. జైన మతంలో పంచసూత్రాలు 5 ఉన్నాయి, కానీ వీళ్ళు కేవలం 4 మాత్రమే, ఈ 4 మాత్రమే పాటిస్తారు. ఈ 5వ సిద్ధాంతాన్ని పాటించరు. అర్థమైందా? 5వ సిద్ధాంతాన్ని పాటించరు అనమాట. కేవలం 4 మాత్రమే పాటిస్తారు. అంటే ఏంటి? వీళ్ళు పార్శ్వనాథుడి యొక్క అనుచరులు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇందాక నేను ఎందుకు చెప్పలేదంటే ఆ పాయింట్, పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. సో పార్శ్వనాథుడి యొక్క ఫాలోవర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎవరిని ఫాలో అవుతారంటే పార్శ్వనాథుడిని ఫాలో అవుతారు. అందుకే పార్శ్వనాథుడు పెట్టినటువంటి 4 నియమాలు. ఈయన 23వ తీర్థంకరుడు కదా, ఈయన 4 నియమాలు తీసుకొచ్చాడు. ఫస్ట్ 4 ఎవరు తీసుకొచ్చారు? పార్శ్వనాథుడు తీసుకొచ్చాడు. అహింస, ఆస్తేయ, నెక్స్ట్ అసత్య, అపరిగ్రహ. ఈ 4 సిద్ధాంతాలు తీసుకొచ్చింది జైన మతంలో పార్శ్వనాథుడిని ఫాలో అవుతారు కాబట్టి ఆ 4 పాటిస్తారు. 5వ సిద్ధాంతమైన బ్రహ్మచర్యం ఎవరు తీసుకొచ్చారు? వర్తమాన మహావీరుడు తీసుకొచ్చాడు. కాబట్టి వర్తమాన మహావీరుడిని పాటించే వాళ్ళు ఏమంటారంటే దిగంబరులు అంటారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి దిగంబరులు వీళ్ళంతా కూడా వర్తమాన మహావీరుడు యొక్క ఫాలోవర్స్ అనమాట. కాబట్టి దిగంబర శాఖలో ఉండే వాళ్ళందరూ కూడా మహావీరుని యొక్క అనుచరులు అనమాట, ద ఫాలోవర్స్ ఆఫ్ ది వర్తమాన మహావీర. శ్వేతాంబర శాఖలో ఉండే వాళ్ళందరూ ఎవరంటే పార్శ్వనాథుడి యొక్క ఫాలోవర్స్ అనమాట, అనుచరులు. అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైంది కదా? శ్వేతాంబర శాఖలో ఎవరిని ఫాలో అవుతారు, దిగంబర శాఖలో ఎవరిని ఫాలో అవుతారు అని చెప్పేసి క్లియర్ కదా ఇంతవరకు. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా డిఫరెన్స్ ఉంది. వర్తమాన మహావీరుని పాటించే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని దిగంబర శాఖ అని, పార్శ్వనాథుని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు? శ్వేతాంబర శాఖ అంటారు. కాబట్టి వీళ్ళు నియమాలు అంత కఠినంగా తీసుకోరనమాట, లిబరల్గా ఉంటారు. ఎవరు? శ్వేతాంబర శాఖ. కాబట్టి శ్వేతాంబర శాఖ అంతా కూడా లిబరల్స్గా ఉంటారు, లిబరల్గా ఉంటారు. వీళ్ళు కన్జర్వేటివ్గా ఉంటారు. దిగంబర అంతా కూడా కన్జర్వేటివ్ అనమాట. సో కన్జర్వేటివ్ అంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దిగంబర శాఖలో నియమాలు అన్నీ కూడా చాలా కఠినంగా పాటించాలి, కఠినంగా ఉంటాయి. సో ఇక్కడ అంత కఠినంగా ఉండవన్నమాట. అర్థమైందా? ఇది డిఫరెన్స్. దేనికి? దిగంబరులకి శ్వేతాంబర శాఖకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఆ డిఫరెన్స్ అనమాట. సో వీళ్ళు కూడా తెల్లని వస్త్రాలు ధరిస్తారు, సో వీళ్ళు కూడా తెల్లని వస్త్రాలు ధరిస్తారు. కొంతమంది మెన్ వచ్చేసి నగ్నంగా కూడా ఉంటారు. సో నగ్నంగా ఉంటారు, కేవలం పురుషులు మాత్రమే, మేలు మాత్రమే నగ్నంగా ఉంటారు. స్త్రీలు తెల్లని వస్త్రాలు. స్త్రీలు పురుషులు కొంతమంది ఇక్కడ ఏం ధరిస్తారంటే తెల్లని వస్త్రాలు ధరిస్తారు. మీరు చూసారా? జైన్స్ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం, మన ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు జైన్స్. వాళ్ళు ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఫెస్టివల్స్ అప్పుడు కానీ మిగతా టైంలో ఎక్కువగా. కాబట్టి ఇలా అనమాట జైన మతానికి సంబంధించి. అర్థమైందా? ఇది శ్వేతాంబర శాఖకు సంబంధించిన ప్రధాన అంశాలు చూడండి. పార్శ్వనాథుడి ఫాలోవర్సు, అలానే 4 సిద్ధాంతాలు, పంచ సిద్ధాంతాలలో 4 మాత్రమే వీళ్ళు పాటిస్తారనమాట. అయితే వీళ్ళ నుంచి ఒక కొత్త శాఖ ఏర్పడింది, మళ్ళీ సబ్సెక్ట్ అనమాట. సబ్సెక్ట్ ఒకటి ఏర్పడింది, ఉపశాఖ. ఈ శ్వేతాంబర శాఖ నుంచి కూడా ఒక ఉపశాఖ అయితే ఏర్పడింది. దాన్ని ఏమంటారు? తేరా పంథ అంటారు. సో తేరా పంథ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో తేరా పంథ అని. వీళ్ళు ఐడోల్ట్రీని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఐడోల్ట్రీ అంటే విగ్రహారాధనని వ్యతిరేకించారు. వీళ్ళు కూడా విగ్రహారాధనని వ్యతిరేకించారనమాట. మనకి దిగంబర శాఖలో కూడా సమ్మయాస అని ఒక శాఖ ఉండేది, సమ్మయిలు అని చెప్పేసి.
వాళ్ళు కూడా విగ్రహారాధన వ్యతిరేకించారు దిగంబర శాఖలో. ఇక్కడ శ్వేతాంబర శాఖలో కూడా జైన మతంలో ఉన్న శ్వేతాంబర శాఖలో కూడా ఈ తేరాపంత అనే ఒక సబ్సెక్ట్ అనమాట. తేరాపంత అనే ఒక సబ్సెక్టు వీళ్ళు కూడా ఏంటి విగ్రహారాధన వ్యతిరేకించారు. ఇంకా మనకి స్తనాకవాసి అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. స్తనాకవాసి అని ఇంకో సెక్ట్ ఉంటుంది. వీళ్ళు తెల్లని వస్త్రం ధరిస్తారు, నోటికి మాస్క్ అనమాట. సో మొహానికి మాస్క్ వేసుకుంటారు. ఎందుకంటే అసత్యాలు మాట్లాడకూడదు అని చెప్పేసి తెల్లని మాస్క్ వేసుకుంటారు. మీకు జైన మతంలో ఒక సెక్ట్ ఉంటుంది, గుజరాత్ వ్యాపారి అనమాట, లవణీయుడు సంథింగ్ ఏదో ఉంటుంది నేము. ఆయన తీసుకొచ్చాడు దీన్ని, ఈ స్తనాకవాసి అనే దాన్ని. కాబట్టి తెల్లని మాస్క్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు, అసత్యం అనేది పలకూడదు ఇట్లా అనమాట. అర్థమైందా? కాబట్టి ఇవి కూడా సబ్సెక్ట్ అనమాట. ఈ శ్వేతాంబర సెక్ట్లో వచ్చినటువంటి సబ్సెక్ట్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? అయితే ఇది శ్వేతాంబర శాఖకు సంబంధించింది. ఈ శ్వేతాంబర శాఖ దిగంబర శాఖ కాకుండా మళ్ళీ ఒక కొత్త శాఖ ఉందన్నమాట. ఇప్పుడు మనం శ్వేతాంబర శాఖ గురించి చెప్పుకున్నాం, దానికి ముందు దిగంబర శాఖ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇంకోటి యపనీయ శాఖ అని ఉందన్నమాట. సో యపనీయ శాఖ అంటే గోప్య అంటారు వీళ్ళని. సో గోప్య అని కూడా అంటారు. వీళ్ళు ఈ యొక్క యపనీయ లేదా గోప్య అంటారు. ఇది ఒక కొత్త శాఖ అనమాట. సో యపనీయ లేదా గోప్య అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే యాపనీయులు లేదా గోపిలు అంటారు అనమాట. గోపిలు వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ దిగంబర శాఖకి శ్వేతాంబర శాఖ మధ్య సమన్వయం కుదర్చడానికి, అంటే మధ్యవర్తులుగా వచ్చారు. అంటే వీళ్ళతో శ్వేతాంబర శాఖ కాదు, ఇటు దిగంబర శాఖ కాదు, ఇద్దరి మధ్య సమన్వయం కోసం, మీ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదు, ఎటువంటి తగాదాలు మనస్పర్ధలు ఉండకుండా మనమంతా కూడా జైనులమే అని చెప్పేసి ఒక భావంతో వచ్చారనమాట వీళ్ళు. సతమంది వీళ్ళు ఎవరంటే యపనీయులు అనమాట. కాబట్టి ఈ శ్వేతాంబర శాఖని దిగంబర శాఖని కలపటం కోసం వచ్చిన వాళ్ళే, ఈ యొక్క సమన్వయం కోసం వచ్చిన వాళ్ళే ఈ యొక్క యపనీయులు అనమాట. అర్థమైందా? వీళ్ళు ప్రధానంగా 2 లక్ష్యాలు ఉంటాయి వీళ్ళకి. తాంత్రిక విద్య, యక్షిణి ఆరాధన. వీళ్ళు పాటించేది గోపిలు తాంత్రిక్ అనమాట. తాంత్రిక యాక్టివిటీస్ చేస్తారు, అంటే తాంత్రిక విద్య. సో తాంత్రిక విద్య. ఇంకోటి వచ్చేసి యక్షిణి ఆరాధన, వర్షిపింగ్ యక్షిణిని పూజిస్తారు వీళ్ళు. యక్షిణి ఆరాధన. సో వర్షిపింగ్ యక్షిణి, ఈ 2 ఫాలో అవుతారు వీళ్ళు. అంటే తాంత్రిక అంటే ఏంటి? మనకి శుద్ర పూజలు ఇలాంటివి చేస్తుంటారు చూడండి. బుద్ధిజంలో అన్ని మతాల్లో ఉండేవి, అన్ని మతాల్లో ఉంటాయి. సో అటువంటి విరుగుడు అనమాట, చెడు వాటికి విరుగుడుగా వీళ్ళు ఉంటారు. తాంత్రిక బుద్ధిజం అని మనకి వజ్రాయన బుద్ధిజంలో ఉంటుంది, వాళ్ళు సిక్కింలో ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఇలా జైన మతంలో కూడా తాంత్రిక విద్య ఉందన్నమాట. ఆ తాంత్రిక విద్య వచ్చేసి యపనీయ ఇక గోపిలు అని చెప్పేసి పిలుస్తారు. వాళ్ళు ఫాలో అవుతారు ఇవన్నీ కూడా, ఏవి ఈ యొక్క తాంత్రిక విద్యని. అయితే వాళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు దిగంబర శక్తికి అలానే శ్వేతాంబర శక్తి మధ్య ఎలాంటివి లేకుండా వీళ్ళు సమన్వయం పాటించడానికి, మీరిద్దరు కూడా అందరూ సమానమే, అందరూ ఒకటే, ఎవరి మధ్య విభేదాలు ఉండకూడదని చెప్పేసి దానికోసం వచ్చిన శాఖే ఈ యొక్క యపనీయ శాఖ అనమాట. సో అర్థమైంది కదా ఓవరాల్గా జైన మతంలో ఎటువంటి శాఖలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చూసాం కదా. సో క్లియర్గా అర్థమైంది కదా ఇదంతా కూడా. అయితే ఇప్పుడు మనం ఈ శాఖల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే మనం ఒక ప్రాంతం గురించి చెప్పుకున్నాం, ఏమని? శ్రావణ బెలగోళ. దక్షిణ భారతదేశంలో చాలా పెద్ద ప్రాంతం అని చెప్పుకున్నాం, పెద్ద జైన కేంద్రం అది. దాని గురించి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఆ గోమటేశ్వరి విగ్రహం ఎప్పుడు నిర్మించారు, అసలు ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం. సో కాబట్టి ఆ ప్రాంతం వచ్చేసి శ్రావణ బెలగోళ మనం డిస్కస్ చేసుకునేది. శ్రావణ బెలగోళ. సో శ్రావణ బెలగోళ ప్రాంతం వచ్చేసి ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉందన్నమాట. కర్ణాటక స్టేట్లో ఉంది. కర్ణాటకలో ఇక్కడ ఎవరి విగ్రహం ఉందంటే ప్రధానంగా మనం చూసుకుంటే గోమటేశ్వరుని స్టాట్యూ, గోమటేశ్వరుని విగ్రహం అనమాట. ఎవరిదంట? గోమటేశ్వర స్టాట్యూ ఉంటుంది. ఈ గోమటేశ్వరుడు ఎవరు? ఈ గోమటేశ్వరుడు వచ్చేసి రిషభనాథ సన్ అనమాట. ఎవరి కుమారుడు అంటే రిషభనాథుడు. జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు. సో జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు అయినటువంటి ఋషభనాథుడి కుమారుడే ఈ యొక్క ఎవరు? ఫస్ట్ తీర్థంకరుడు. సో మొట్టమొదటి తీర్థంకరుడే ఈ యొక్క ఋషభనాథుడు. ఆయనకు కుమారుడే గోమటేశ్వరుడు అనమాట. గోమటేశ్వరుడు అని చెప్పేసి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది శ్రావణ బెలగోళలో. మీరు చూసారంటే చాలా పెద్దగా మోనోలిథిక్ స్టాట్యూ ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం వచ్చేసి గోమటేశ్వరుడు విగ్రహం అనేది 21.5 మీటర్స్ ఎత్తుంటుంది హైటు.
సో ఆల్మోస్ట్ మనకి 22 మీటర్స్ వరకు ఎత్తు ఉంటుంది అనమాట. 22 మీటర్స్ ఎత్తు వరకు ఉంటుంది. అంత పెద్ద విగ్రహం అనమాట ఇది, గోమటేశ్వరుని విగ్రహం. అర్థమైందా? ఇది ఎవరికి సంబంధించిందంటే దిగంబర శాఖకి సంబంధించింది అనమాట. దిగంబర శాఖకి. సో దిగంబర శాఖకి సంబంధించినటువంటి విగ్రహం అనమాట ఇది. సో దిగంబర శాఖ, ఎందుకంటే శ్రావణ బెలగోళ ప్రాంతంలో ఉండేదంతా కూడా వాళ్ళే అనమాట. శ్రావణ బెలగోళ ప్రాంతంలో ఉండేదంతా కూడా ఎవరు? ఈ దిగంబర శాఖకు సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. అయితే దాన్ని ఎవరు చెక్కారు? సో ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారు, ఎవరు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మామూలుగా దీన్ని మనకి 10వ శతాబ్దం అనమాట. 10వ శతాబ్దం సిఈ. సో సామాన్య శకంలో ఈ టైంలో మనకి రాచమల్ల 4 అనమాట. రాచమల్ల 4వ రాచమల్లుడు. ఈయన ఎవరంటే పశ్చిమ చాళుక్య రాజు, వెస్ట్రన్ చాళుక్యాసు. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు చాళుక్యాస్ అంటే పశ్చిమ చాళుక్యులు, వీళ్ళు జైన మతాన్ని పాటించారని. సో పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి రాచమల్ల 4 అనమాట. ఈ రాచమల్ల 4 అని ఆయన ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించాడు ఆయన కాలంలో. ఎవరంటే ఈ రాచమల్ల దగ్గర రాజుగా ఉన్నటువంటి చాముండరాయ, మంత్రిగా ఉన్నటువంటి చాముండరాయ, ఈయనమాట ప్రధానంగా ఈ విగ్రహానికి నిర్మించింది. కాబట్టి ఆయన మంత్రిగా ఉన్నటువంటి చాముండరాయ. సో చాముండరాయ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారు? శిల్పి వచ్చేసి అరిస్టనేమి. సో అరిస్టనేమి అని ఆయన ఈ విగ్రహాన్ని చెక్కాడనమాట, శిల్పి. కాబట్టి అరిస్టనేమి ఎవరంటే శిల్పి అనమాట, స్కల్ప్టర్. సో కాబట్టి అరిస్టనేమి అని ఆయన ఈ విగ్రహాన్ని అయితే చెక్కాడనమాట. సో అర్థమైందా? చూడండి ఎన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో శ్రావణ బెలగోళ ప్రాంతానికి. సో ఈ శ్రావణ బెలగోళ ప్రాంతానికి సంబంధించిన గోమటేశ్వరుడు ఎవరంటే ఋషభనాథుడి కుమారుడు, దిగంబర మొట్టమొదటి తీర్థంకుడైనటువంటి ఋషభనాథుడి కుమారుడు. అలానే ఈ యొక్క శ్రావణ బెలగోళ ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తారు, మహామస్తాభిషేకం అని. సో ఇది ఎప్పుడో 2 yearsకి ఒకసారి ఎప్పుడో చేస్తుంటారు, మహామస్తాభిషేకం. సో ఏం ఫెస్టివల్? మహామస్తాభిషేకం. సో మహామస్తాభిషేకం అని చెప్పేసి ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తుంటారు ఇక్కడ. సో పైనుంచి గోమటేశ్వరుడి విగ్రహంకి పాలు పోయడము, కొన్ని చాలా పెద్ద మొత్తంలో లీటర్లలో పాలు పోసి మొత్తం పాలాభిషేకం చేస్తారు. అది 2 yearsకి ఒకసారి చేస్తూ ఉంటారు. ఈ మహామస్తాభిషేకం అనేది ఎక్కడ జరుగుతుందంటే శ్రావణ బెలగోళలో. ఎన్ని సంవత్సరాల కంటే 12 years అనమాట, 12 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. సో 12 yearsకి ఒకసారి ఈ శ్రావణ బెలగోళ ప్రాంతంలో మహామస్తాభిషేకం అనే ఫెస్టివల్ చేస్తారనమాట. సో అర్థమైందా? ఇక్కడే సో మనం చూసుకుంటే ఈ ప్రాంతంలోనే, సో ఎక్కడంటే ఇటువంటి ప్రాంతంలోనే ఇక్కడ ఒక కొండ ఉంటుంది అనమాట, చంద్రగిరి కొండ. ఇప్పుడు కూడా దాన్ని చంద్రగిరి కొండ అని పిలుస్తారు. మీరు శ్రావణ బెలగోళ ప్రాంతానికి వెళ్తే అక్కడ చంద్రగిరి హిల్ అని ఒకటి ఉంటుంది, చంద్రగిరి హిల్. సో చంద్రగిరి హిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మీరు ఇప్పటికెళ్ళినా ఉంటుంది. ఈ హిల్ ఏంటో తెలుసా? ఈ హిల్ ప్రత్యేకత, మనకి చంద్రగుప్త మౌర్య ఉన్నాడు కదా, మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్య భద్రబాహుతో కలిసి శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన సల్లేఖన వ్రతం తీసుకున్నాడు కదా, సల్లేఖన వ్రతం తీసుకొని చనిపోయాడు, అవునా కదా? ఈ సల్లేఖన వ్రతం తీసుకుంది ఈ ప్రాంతంలో అనమాట. సల్లేఖన వ్రతం తీసుకునేది ఆ ప్రాంతంలోనే. అందువల్ల భద్రబాహుతో పాటు వచ్చినటువంటి మౌర్య చక్రవర్తి అప్పట్లో ఆయన చనిపోయింది అక్కడే అనమాట. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం చంద్రగిరి కొండ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాము? చంద్రగిరి కొండ అని చెప్పేసి పిలుస్తున్నాం అనమాట. సో అర్థమైందా ఇంతవరకు? సో ఇలా అనమాట. ఈ విధంగా ఇది శ్రావణ బెలగోళ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి. అలానే శ్రావణ బెలగోళ అనేది దక్షిణ భారతదేశంలోనే, సో మొత్తం దక్షిణ భారత్లోనే జైనులకు ప్రధాన కేంద్రం. సో జైనుల ప్రధాన కేంద్రం, ప్రైమ్ సెంటర్ అనమాట. మనకి దక్షిణ భారతదేశంలో ఏమైనా అతిపెద్ద జైన కేంద్రం ఉందా అంటే అది ఈ యొక్క శ్రావణ బెలగోళ మాత్రమే, శ్రావణ బెలగోళ ప్రాంతం. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ చూడండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ శ్రావణ బెలగోళ ఇవన్నీ. అదే మనకి ఉత్తర భారతదేశంలో అయితే అతిపెద్ద ప్రాంతం ఏంటి? మథుర అనమాట. మథుర అనేది అక్కడ అతిపెద్ద ప్రాంతము, కేంద్రము. ఇక్కడ శ్రావణ బెలగోళ. సో క్లియర్ అయ్యేంత వరకు. సో ఇవన్నీ కూడా చూసుకోండి, ఎగ్జామినేషన్ ప్రకారము ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. సో అర్థమైందా? నెక్స్ట్ మనం జైన మండలాలు జరిగాయన్నమాట, వాటి గురించి చూద్దాం. జైన మండలాలు, జైన్ కౌన్సిల్స్ జరిగాయన్నమాట. 2 జైన్ కౌన్సిల్స్ అయితే జరిగాయి జైన మతానికి సంబంధించి. అవేంటో చూద్దాం, ఎగ్జామినేషన్లో అడుగుతారు. జైన్ కౌన్సిల్స్, జైన మండలాలు.
సో జైన పరిషత్తులు అని కూడా అంటారు. సో మండలన్నా, పరిషత్తులన్నా, సంగీతులన్నా అన్నీ ఒకటే అనమాట. ఇవి మనకి 2 జరుగుతాయి అనమాట, 2 అయితే జరుగుతాయి. సో కాబట్టి చూద్దాం. సో ఇందులో మొట్టమొదటిది, సో మొట్టమొదటి జైన మండలి. సో మొట్టమొదటి జైన మండలి ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రలో. సో మొదటి జైన మండలి, సో ఫస్ట్ జైన్ కౌన్సిల్ అనమాట. సో ఫస్ట్ జైన్ కౌన్సిల్. సో ఇది ఎక్కడ జరిగింది, ఎవరు కండక్ట్ చేస్తారు అనేది చూద్దాం. సో ఫస్ట్ జైన్ కౌన్సిల్ యొక్క వేదిక, వెన్యూ అనమాట, వేదిక. సో వేదిక ప్రాంతం ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్ర. సో ఎక్కడ జరిగిందంట, పాటలీపుత్ర. సో పాటలీపుత్ర అనే ప్రాంతంలో జరిగిందనమాట మొట్టమొదటి జైన మండలి అనేది. అయితే దీన్ని ఏ కాలంలో జరిగిందంటే 300 BC అనమాట. సో సంవత్సరం వచ్చేసి 300 BCలో జరిగింది. సో వెన్యూ వచ్చేసి పాటలీపుత్ర, జరిగింది వచ్చేసి 300 BCలో జరిగింది అనమాట. దీనికి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు, సో ఎవరంటే స్థూలభద్ర. శ్వేతాంబర శాఖకి నాయకత్వం వహించినటువంటి స్థూలభద్ర దీనికి నాయకత్వం వహించాడు. శ్వేతాంబర శాఖ నాయకత్వం వహించిన ఆయన అధ్యక్షుడు అనమాట. కాబట్టి దీనికి ప్రెసిడెంట్ అనమాట, అధ్యక్షుడు. ఈ యొక్క మొదటి జైన్ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరంటే స్థూలభద్రుడు అనమాట. అయితే ఈ జైన్ కౌన్సిల్ ఏం డిస్కస్ చేసుకున్నారంటే మొత్తం కూడా ఇక్కడ 12 అంగాలు ఉంటాయన్నమాట. జైన మతంలో ప్రధానమైనటువంటి 12 అంగాస్ అని పిలుస్తారు, 12 అంగాలని. వీటన్నిటిని కూడా నీట్గా క్రోడీకరించారు, అన్నిటిని కలిపి ఒక పవిత్ర గ్రంథంగా తీసుకొచ్చారనమాట. అంటే జైన మతంలో ఇప్పుడు మనకు భగవద్గీత ఉంది, హిందూ మతంలో భగవద్గీత ఉంది కదా, సో ఇస్లాంలో ఖురాన్ ఉంది, క్రిస్టియానిటీలో బైబిల్ ఉంది, జొరాస్ట్రియనిజంలో జెండా ఆవేస్తా ఉంది. అలా పవిత్ర గ్రంథాలు ఉంటాయి ప్రతి మతానికి. కాబట్టి ఇక్కడ జైన మతానికి సంబంధించి కూడా 12 అంగాలను కలిపారు, క్రోడీకరించారు, ఒక బుక్గా తీసుకొచ్చారు. సో అర్థమైంది అవన్నీ ఇక్కడ అనమాట. అయితే ఈ జైన కౌన్సిల్ని కొందరు రిజెక్ట్ చేశారు, ఎవరంటే దిగంబరులు. సో దిగంబరులు మాత్రం ఈ యొక్క జైన కౌన్సిల్ని రిజెక్ట్ చేశారనమాట. వీళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు. సో మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు మొట్టమొదటి జైన మండలిని. సో అర్థమైందా, క్లియర్గా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, చూసుకోండి. పాటలీపుత్ర అంటే ఎక్కడుంది, ఇప్పుడు ప్రెజెంట్ డే పాట్నా అనమాట. సో బీహార్లో ఉండే ఇప్పుడు పాటలీపుత్రనే పాట్నా అని చెప్పేసి పిలుస్తారనమాట. సో అర్థమైందా. సో రెండవ జైన్ కౌన్సిల్, ఇది ఫస్ట్ది రెండవ జైన్ కౌన్సిల్ అనమాట, రెండవ జైన మండలి. సో రెండవ జైన మండలి అంటే సెకండ్ జైన్ కౌన్సిల్ అనమాట. సో ఇది 512 CEలో అనమాట, 512 CEలో కండక్ట్ చేశారు. సో ఎక్కడ కండక్ట్ చేశారంటే వల్లభి. సో వల్లభి గుజరాత్లో ఉంటుంది, వల్లభి అనే ప్రాంతం. సో అక్కడ కూడా చాలా మంది జైన మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో పాటలీపుత్ర బీహార్లో ఉంటుంది, ఇది గుజరాత్లో ఉంటుంది. వల్లభి అనేది గుజరాత్, వైశాలి బీహారు, వల్లభి గుజరాత్ అనమాట. దీనికి అధ్యక్షుడు ఎవరంటే దేవరత్ క్షమణరాయణ. సో దేవరత్, కాబట్టి ఎవరంటే దేవరత్ అనమాట, దేవరత్ క్షమణరాయణ. సో దేవరత్ క్షమణరాయణ ఆయన దీనికి అధ్యక్షుడు అనమాట, అధ్యక్షుడిగా ఉన్నారు సెకండ్ జైన్ కౌన్సిల్కి. కాబట్టి రెండవ జైన మండలి అనేది ఎక్కడ జరిగిందంటే 512 CEలో వల్లభి గుజరాత్ ప్రాంతంలో జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 300 BCలో అంటే 300 500 800 years తర్వాత జరిగింది రెండవ జైన మండలి. మొదటి జైన మండలి తర్వాత 800 years తర్వాత జరిగింది అనమాట. ఎక్కడంటే గుజరాత్లో జరిగింది. దానికి అధ్యక్షుడిగా ఉన్నారంటే దేవరత్ క్షమణరాయణ అనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ జైన మతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి, సో జైన మతాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, సో ఎలా జైన మతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉపన్యాసాలు వ్యాఖ్యలు వ్యాప్తి చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నారనమాట. సో అర్థమైందా. ఇలా ఇది జైన మండలి అనమాట, జరిగినటువంటి 2 జైన మండలు. ఇది మొదటిది, ఇది వచ్చేసి సెకండ్ది అనమాట. కాబట్టి ఇక్కడ వేదికలు అవి చూసుకోండి. మొట్టమొదటిది పాటలీపుత్రలో జరిగింది, రెండవది వచ్చేసి వల్లభిలో జరిగింది అనమాట. సో ఇక్కడ అధ్యక్షుడు ఎవరంటే స్థూలభద్ర అధ్యక్షుడు, ఇక్కడ దేవరథు నారాయణ అనమాట. సో మొట్టమొదటి అవుట్కమ్ వచ్చేసి 12 అంగాసు, 12 అంగాలని క్రోడీకరించి ఒక బుక్గా తీసుకొచ్చారనమాట. సో కాబట్టి అంగాలు 12 అంగాలు అంటే ఇవి ఇంపార్టెంట్. జైన మతం యొక్క పవిత్ర గ్రంథం 12 అంగాలు అనమాట, అంగాస్ అని పిలుస్తారు అందులో. సో క్లియర్ అయ్యేంతవరకు. కాబట్టి ఇది ఓవరాల్గా జైన మతం యొక్క కౌన్సిల్కి సంబంధించింది. అసలు జైన మతాన్ని ఎంతమంది రాజ్యాలు ప్రోత్సహించాయి, ప్యాటర్నైజ్ చేశాయి, స్వీకరించారు. జైన మతంలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట, కళలు, నిర్మాణాలు, వాస్తుశిల్పం ఏముందో అవన్నీ ఇప్పుడు మనం క్లారిటీగా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.